నాకు హోమోసెక్స్ అలవాటు ఉంది, మానలేకపోతున్నాను. హోమోసెక్స్ అలవాటు మానడం ఎలా? హోమోసెక్స్ అంటే మగవాడు మగవాళ్ళతో సెక్స్లో పాల్గొనడం. దీన్నే స్వలింగ సంపర్కం అంటారు. ఈ స్వలింగ సంపర్కం అనేది రెండు రకాలుగా ఉంటుంది. కొంతేమో కొన్ని పరిస్థితుల్లో అలా మారుతారు. అది ఇప్పుడు ఎలా అంటే జైళ్ళలో ఉంటారు, వాడు సెక్స్ డ్రైవ్ ఉంటుంది, కానీ సెక్స్ ఆడవాళ్ళు ఉండరు కదా, భార్య పక్కన ఉండదు కదా, అంచేత వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళతో వాడు సెక్స్ వాడికి కోరుకుంటుంది, వీడికి కోరుకుంటుంది. అంచేత ఇద్దరు కలిసి యోని ద్వారంలో యానల్ సెక్స్ చేస్తారు. యానల్ సెక్స్ అంటే మలద్వారంలో యానల్ సెక్స్ చేస్తారు. అలాగే ఒకరొకళ్ళు ప్రేరేపించుకుంటారు. అది అలవాటుగా మారిపోతుంది. చివరికి ఏంటైపోతుంది అంటే వాడికి మనసు అలాగే తయారైపోతుంది. ఆడదాని మీద కంటే మగాడి మీదే మనసు ఉంటుంది. అలాగే షిప్స్ మీద ఉంటారు. 6 నెలలకా కూడా షిప్లో ఉంటారు, ఇంటికి రారు. అక్కడంతా మగవాళ్ళు ఉంటారు. ఉండేటికల్లా అక్కడ కూడా ఇలాగ అలవాటు. అలాగే హాస్టల్స్లో ఉన్నప్పుడు కూడా సంవత్సరాలు కూడా హాస్టల్లో ఉంటారు. వయసు వచ్చేసింది, వాడు యుక్త వయసు, కోరికలు చెలరేగుతుంటాయి. అక్కడ కూడా వాళ్ళ రూమ్లో ఒక రూమ్మేట్ ఉంటే రూమ్మేట్తో కూడా సెక్స్లో పాల్గొంటారు. ఇవన్నీ కామన్గా జరుగుతున్నాయి. అయితే కొంతమందికి అంటే అటు హోమోసెక్స్ ఉన్న రెండో హెట్రోసెక్స్ స్త్రీతో కూడా కలుస్తుంటారు, అవకాశం ఉంటుంది. వాళ్ళు బాగానే ఉంటారు. ఎవరైతే పూర్తిగా హోమోసెక్స్లో నుండి ఆరోగ్యాన్ని సుఖం పొందుతారో వాళ్ళు ఆ హోమోసెక్స్లో వెళ్ళిపోతారు. అయితే కొంతమందికి జీన్స్ ప్రకారంగా వాడికి అసలు ఆడదామే మనసు ఉండదు, మగాడి మీదే మనసు ఉంటుంది. ఎంత అందమైన ఆడుతున్న వాడికి ఉండదు, కానీ ఒక హ్యాండ్సమ్ మగాడు ఉంటే వాడితో సెక్స్ చేయాలి తహత ఉంటుంది. అది ఎందుకు వచ్చింది? వాళ్ళ జీన్స్ ప్రకారం వచ్చింది అన్నమాట. సాధారణంగా జీన్స్ ప్రకారంగా వచ్చిన మగాడు మారాలనుకోడు. కొంతమంది మాత్రం హోమోసెక్షువల్స్లో 50%, 50% మంది మాత్రం అంత డామినేట్గా ఉండవు జీన్స్. అంతే వాళ్ళు మగవాడితోనూ ఉంటారు, ఆడదాంతో సెక్స్ ఉంటారు, ఇద్దరితో ఉంటారు. 50% మంది మగవాడితో సెక్స్ ఉంటారు, ఆడదాంతో సెక్స్. అయితే వాళ్ళల్లో ఆడదాంతో సెక్స్లో పాల్గొన్నాకంటే మగవాడితో సెక్స్లో పాల్గొనేది ఎక్కువ డామినెంట్గా ఉంటుంది. 50% మగవాడు. ఇంకో 50% మగవాళ్ళలో అసలు వాళ్ళకి మగాడి మీద మనసే ఆడదాని మనసే ఉండదు, మగాడి మీదే ఉంటున్నారు. హోమోసెక్షువల్ కదా, మగాడి మీదే ఉంటున్నారు. ఇప్పుడు ఈయన నాకు హోమోసెక్షువాలిటీ నుంచి బయటపడాలని, స్వలింగ సంపర్కం నుంచి ఏం చేయాలి? ఎవరైతే మారాలనుకుంటారో వాళ్ళకి బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అని సైకలాజికల్ ట్రీట్మెంట్ ఉంది. బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అని అది చేయించుకుంటే మారాలనే కోరిక మాత్రం వాళ్ళలో ఉండాలి. మారాలనే కోరిక లేకుండా ఎవడో తల్లిదండ్రులు తీసుకొచ్చి మా వాడిని మార్చండి అంటే వాళ్ళ కోరిక లేకపోతే ఏ మాత్రం రిజల్ట్ రాదు. మారాలని సంకల్పం వాళ్ళు ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్ అంటే మాత్రం బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అంటాం. అది చేసి మార్చచ్చు అని చెప్పి ఈయన హోమోసెక్షువల్ దాని నుంచి బయటపడాలి అన్నారు కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ చేయించుకుంటే ఆయన మారుతాడు, చక్కగా ఉంటాడు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.